మీ అందరికి చెప్పి చెప్పి నాకైతే చిరాకు రావడం స్టార్ట్ అయింది. ఒక మజిల్ గ్రూప్‌కి 2-3 ఎక్సర్‌సైజ్ చాలురా బాబు అంటే, ఒక్కొక్కడు 6 5 ఎక్సర్‌సైజ్ అంట. అది చాలక ప్రతి ఎక్సర్‌సైజ్‌కి 4 సెట్స్. ఇలా చేసి గ్రోత్ అవుద్దో లేదో తెలీదు గానీ, మీ టైం అయితే పక్కా వేస్ట్ అవుతుంది. ఇప్పుడు 2-3 ఎక్సర్‌సైజ్ అన్నాను కదా అని ఈ 2-3 ఎక్సర్‌సైజ్ చేసి వెళ్ళిపోవడం కాదు. ఇంటెన్సిటీ. ఇంటెన్సిటీ ఈస్ ద కీ ఫర్ హైపర్ట్రోఫీ. సింపుల్‌గా చెప్పాలంటే, మీ ఎక్సర్‌సైజ్ క్వాలిటీ మ్యాటర్ చేస్తది. నాట్ ద క్వాంటిటీ ఆఫ్ యూర్ ఎక్సర్‌సైజెస్. ఇక్కడ ప్రాబ్లమ్ వచ్చేసరికి చాలా మందికి వాల్యూమ్ అండ్ ఇంటెన్సిటీ మేనేజ్ చేయడం రావట్లేదు. సో ఎప్పుడైతే మీరు ఇంటెన్సిటీ పెంచుతారో ఆటోమేటిక్‌గా వాల్యూమ్ తగ్గిపోద్ది. అండ్ దీన్ని మీరు ట్రైల్ అండ్ ఎర్రర్ చేసుకోవాలి. అండ్ ఎవరో చెప్పింది ఫాలో అవ్వడం కన్నా మీకు మీరు పర్సనల్‌గా ఎక్స్‌పీరియన్స్ చేయడం వేరు. దీన్ని మీరు అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు. లైక్ ఇన్ని సెట్స్‌కి నా బాడీ రికవర్ అవుతుంది. ఇన్ని సెట్స్‌కి నా బాడీ రికవర్ అవ్వట్లేదని. అండ్ యాస్ వెల్ యాస్ ఇంటెన్సిటీ కూడా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇంటెన్సిటీ అంటే ఫుల్ ఫెయిల్యూర్ అని కాదు. ఇందులో కూడా ఇంటెన్సిటీ టెక్నిక్స్ అనేవి చాలా ఉన్నాయి. లైక్ క్లస్టర్ సెట్స్, డ్రాప్ సెట్స్, రెస్ట్ పాస్ అండ్ రెప్స్ ఇన్ రిజర్వ్ అనేది. వీటన్నిటిలో రెప్స్ ఇన్ రిజర్వ్ అనే టెక్నిక్ ఈస్ ద బెస్ట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇది మీ రిస్క్ ఆఫ్ ఇంజ్యూరీని తగ్గిస్తుంది, మీ జాయింట్ హెల్త్‌ని సేవ్ చేస్తుంది అండ్ లాంగ్ టర్మ్ మీరు లిఫ్ట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది.